ఇది ఫోటో షూట్ లాగా ఉంది. పతంజలి మహర్షి గారికి పూలమాల అలంకరించవలసిందిగా వచ్చున్నాం. ఇప్పుడు గౌరవనీయ కలెక్టర్ గారు పతంజలి మహర్షి గారికి పూలమాలతో శంకరనాథం వెరీ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు చేయాలని సంకల్పించారు. ఆ రోజున గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత మన యొక్క భారతదేశం యొక్క చరిత్రలో యోగా అనేది ఒక కీలక. ఈరోజు వేదికపై ఉన్న ముఖ్య అతిథులందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యోగాంధ్ర అన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖున ఉండగా మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు భారతదేశానికి, ఇప్పుడే వీరు చెప్పినట్టుగా భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన యోగాను మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని, దాదాపుగా 2 కోట్ల మందికి యోగాలో వాళ్ళందరికీ కూడా ఇంట్రడక్షన్ ఇస్తూ వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసేలాగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక చారిత్రాత్మక ప్రదేశమైన ఈ ఉండవల్లి గుహల దగ్గర మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా మన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యోగాకి, అలాగే యోగాసనాలకి, అలాగే మన రాష్ట్రంలో ఉన్న మంచి టూరిస్ట్ ప్లేసెస్కి కూడా ఒక గుర్తింపు తీసుకొని రావడమే. సో దానిలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న అధికారులకి, హెల్త్ డిపార్ట్మెంట్కి, ఆయుష్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, మేము ఇంకా ఎక్కువసేపు స్పీచ్ కాకుండా యాక్చువల్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భూమికి పోషిస్తూ ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఈ యోగానికి సాధనని కంటిన్యూషన్ చేయండి. అలాగే మిమ్మల్ని అందరికీ కూడా ఈ యోగాంధ్రలో పాల్గొనేట్లుగా చేసిన మన మున్సిపల్ టీం కానీ, అలాగే పెద్దలు కలెక్టర్ గారికి, అలాగే అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. Please repeat. Samvo manamsi janatam deva bhagam yada purve samjanana upasate samjanana upasate samjanana upasate.
దయచేసి అందరూ అక్కడ బయట వెళ్ళాలి, ఎవరు నిలబడకూడదు ప్లీజ్. దయచేసి అందరూ ముందు తీసుకెళ్ళాలి, బయట అందరూ కూర్చోవాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి అక్కడ నిలబడన్నారు, ఇక్కడ కానీ వెనకాల కానీ కొంతమంది. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, పీరియడ్స్లో ఉన్నవాళ్ళు దయచేసి వాళ్ళకు కూడా లేడీస్ అపార్థం చేసుకోకుండా వాళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చోండి. అలాగే కొంతమందికి వెట్టుగా ఉంటుంది, అంటే ఏదైనా ఒకటి చేస్తే తల తిరుగుతూ ఉంటుందండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మన ప్రిపరేషన్ అనమాట యోగాకి. దీంట్లో గుర్తుపెట్టుకోండి, మొదట మెడ వ్యాయామాలు. దీంట్లో మీకు బాగా సివియర్ నెక్ పెయిన్ కానీ వర్టిగో కానీ ఉంటే మాత్రం చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఓకే, చేతులు నడుం మీద పెట్టుకోండి. మొదట ముందుకి వెనక్కి వంచడం, శ్వాస తీసుకొని వదులుతూ ముందు తల ముందుకు వంచండి స్లోగా. మీ లిమిటేషన్ బట్టి మీరు చేయండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస తీసుకుంటూ వెనక్కి వంచండి, తీసుకుంటూ చేయండి. మీ మనసంతా ఆ శ్వాస మీద, ఆ మూమెంట్ మీదే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ట్విస్టింగ్, తల తిప్పడం. శ్వాస తీసుకొని వదులుతూ కుడివైపుకి తల తిప్పాలి, కుడివైపుకి తల తిప్పాలి. కుడివైపు తిప్పండి, చూడండి, కుడివైపు తల తిప్పాలి. ఫోర్స్ చేయొద్దు. శ్వాస తీసుకుంటూ సెంటర్కి, శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి. వదులుతూ ఎడమ వైపుకి, తీసుకుంటూ సెంటర్కి, వదులుతూ కుడివైపుకి, తీసుకుంటూ సెంటర్కి, వదులుతూ ఎడమవైపుకి, తీసుకుంటూ వెనక్కి. ముందు నుంచి వెనక్కి 5 times. ముందు నుంచి వెనక్కి, ముందు నుంచి వెనక్కి 5 times. వెరీ గుడ్. రిలాక్స్ ఇన్ సమస్థితి. సమస్థితి. నెక్స్ట్ ఈస్ ట్రంక్ టు వదులుతూ కిందకి, తీసుకుంటూ పైకి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ నీ స్ట్రెంథనింగ్ అండ్ హిప్ స్ట్రెంథనింగ్. రిపీట్ వన్స్ అగైన్. శ్వాస వదులుతూ కిందకి, తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి, తీసుకుంటూ పైకి. రిలాక్స్, రిలాక్స్ ఇన్ సమస్థితి. 1 2 3 4 5. కాళ్ళు దించండి, చేతులు దించండి. రిలాక్స్. వంగి, కుడివైపుకి వంగి, చెయ్యి కింద టచ్ చేయాలి, పాదం. ఈ ఎడమ చెయ్యి పైకి ఉంటుంది, ఆ చేతిని చూడాలి, ఎడమ చేతిని చూడాలి. స్ట్రైట్ గా ఉన్న చేతిని పైకి తల ఎత్తి తల తిప్పి చూడాలి, ఆ వేళ్ళని చూడాలి. ఫోర్స్ చేయదు, మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకే. మళ్ళా ఓకే, శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి. ఇప్పుడు ఎడమ వైపుకి, ఎడమ వైపుకి వంచండి. ఎడమవైపు వంగి కింద పాదం కానీ మోకాలు కానీ మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ట్రై చేయండి, టచ్ చేయండి అంతే. నిరామయ సర్వే భద్రాని పశ్యంతు, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. భాగంగా ఈరోజు ఇక్కడ మంగళగిరిలోని ఉండవల్లి గుహల వద్ద మనం యోగాంత కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథులందరి సమక్షంలో, అలాగే ప్రజలందరి సమక్షంలో దాదాపుగా 400-500 మంది ప్రజలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటుకొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా చేసుకుంటూ, యోగా గురించి అవగాహన పొందుతూ, మన అందరం కూడా జూన్ 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ ఇచ్చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డేని ఇక్కడ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా అందరికీ అవగాహన కనిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గుంటూరు జిల్లాలో మరి అనేక కార్యక్రమాలు రాబోయే 3-4 వారాల్లో అనేక కార్యక్రమాలు ఇలాంటివి చేపడుతూ, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అందరిలో కూడా యోగా యొక్క దానివల్ల ఉండే ఉపయోగాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ వారందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడమే మన ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మరొకసారి అభినందనలు. ఎంతమంది ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా
2 కోట్ల మందికి ఈ యోగా అనేది మనము ఇంట్రడ్యూస్ చేయాలంటే వారికి అవగాహన కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ రోజు వైజాగ్లో దాదాపుగా 5 లక్షల మంది వరకు అక్కడ అందరూ కలిసి యోగా చేయాలనేది మన ప్లాన్. మన జిల్లాకు వచ్చేసరికి దాదాపుగా 9 లక్షల మందిని మనము జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా వారిని భాగస్వామ్యం చేస్తూ వారికి యోగా గురించి అవగాహన కల్పించాలి అనేది ప్రస్తుతం మన ఉద్దేశం. థ్యాంక్ యూ.